సూపర్ బైక్ పెట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది కాలనీలో. పాపం పొద్దున అందరూ లెగిసిపోతారు, అందరికీ డిస్టర్బెన్స్ అని చెప్పి ఇంకా బయటకు వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాను దీన్ని. ఎగ్జాస్ట్ ఉంటే ఇది ఒక ప్రాబ్లం. యాక్చువల్లీ 6 o'clockకి మేము ఒక రైడ్ మీటప్ అనుకున్నాము, అంటే రైడ్ స్టార్ట్ చేయడానికి అక్కడ మీట్ అవుదాం అనుకున్నాం, కానీ ఆల్రెడీ 6:15 అయిపోయింది. అయ్యా అబ్బా, ఇప్పుడు వార్మ్ చేయాలి కదా. ఓ గాడ్, తొందరగా బావే. అందరూ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ కూడా వస్తున్నాయి. నేను ఫ్యూయల్ స్టాప్ కూడా తీసుకోవాలనుకుంటా. నేను అయిపోయా ఈరోజు. ఇంకొక పెద్ద పని ఏం చేశానంటే, నేను ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయాను, నా మెమరీ కార్డ్ క్లియర్ చేయడం మర్చిపోయాను. 2 GoPros, 3-4 బ్యాటరీస్ అన్నిటిలో మొత్తం అన్నీ తగ్గిపోయాయి. 10%, 12% ఉన్నాయి. ఇంకేం చేయాలో అర్థం కాలేదు నాకు. నేను రెడీ అయ్యేలోపు ఒక 15 minutes వెళ్ళిన టైం పడుతుంది కదా, 15 minutes ఛార్జ్ పెట్టాను. అండ్ లక్కీగా నా దగ్గర ఒక పవర్ బ్యాంక్ ఉంది, ఆ పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ ఉంది, ఒక 3 points. ఇంకో GoPro బ్యాగ్లో వేసుకుని దానికి ఛార్జింగ్ పెట్టాను. చూద్దాం, ఒకవేళ కానీ అది ఛార్జింగ్ ప్రాపర్గా అయితే, ఛార్జింగ్ ఉంటే నేను ఈ వ్లాగ్ని రికార్డ్ చేస్తాను, లేదంటే చేయను. ఈరోజు ఆల్మోస్ట్ 10 to 11, 12 ఎన్నో సూపర్ బైక్స్తో రైడ్ చేస్తున్నాము. ప్రతిసారి వెళ్తున్నట్టు డ్రివెన్కి వెళ్ళి మీటప్ అవ్వకుండా ఇది మొత్తం వేరే బైక్స్ అండ్ వేరే రైడర్స్. నేను నా ముందు బ్లాగ్స్లో హయాబుసా చూపించాను కదా, SV పర్ఫార్మెన్స్ దగ్గర BMW షోరూమ్ దగ్గర మేము బాక్స్ ఓపెన్ చేసాం. సో అదే ప్లేస్లో మీటప్ అనుకున్నాము. అక్కడ నుంచి బెంగళూరు హైవే వెళ్తున్నాం. చాలా రోజులు అయిపోయింది అక్కడికి వెళ్ళిపోయి, అండ్ కొంచెం దూరం కూడా. ఇది ఛార్జింగ్ అయిపోయే లోపు నేనే దీన్ని స్విచ్ ఆఫ్ చేస్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్ చేస్తాను. అయ్యయ్యో, సారీ అన్న, చాలా లేట్ అయిపోయింది. సారీ గైస్. ఈ లైనప్ అయితే కంప్లీట్గా డిఫరెంట్ అసలు. మనతో ఇంతకుముందు రైడ్స్లో వచ్చిన బైక్ ఇది ఒకటే, S1000 RR. కానీ ఇప్పుడు V4 Sలు ఉన్నాయి, 3-4 S1000 RRs ఉన్నాయి, 4 S1000 RRs ఉన్నాయి. కొంచెం తొందరగా సిటీ దాటేస్తే బాగుంటుంది, ఎందుకంటే పోలీస్తో ఇష్యూస్ ఉంటాయి. ఇంతమంది కలిసి ఉన్నామంటే ఏదో ఒకటి చేస్తారు. ఈ బైక్ నాకు ట్రాక్లో ఉంటే BIC రేస్లో ఆ టైటిల్ నాదే. మేము వచ్చే టైంకే చాలా ట్రాఫిక్ ఉంది, చాలా స్లోగా వెళ్ళాలి తప్పదు సిటీలో, ఎందుకంటే తర్వాత ఇష్యూస్ ఫేస్ చేయలేము. కొంచెం సిటీ దాటిన తర్వాత బైక్ కోసమైనా సరే కొంచెం అట్లీస్ట్ 100s 130s చేయకపోతే, అట్లీస్ట్ 100s చేయకపోతే చాలా కష్టం బైక్స్కి అన్న. చాలా బాగుందన్న, అంటే పెద్ద బండి నడుపుతున్నట్లేదు, చిన్న బండి నడుపుతున్నట్టుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇంకొక రైడర్ రావాలి, ఆ రైడర్ కోసం వెయిట్ చేస్తున్నాము. లైనప్ అయితే చాలా బాగుంది ఈరోజు. ఐఎమ్ లవింగ్ దిస్. ఇక్కడ ఈ రైడ్లో ఉన్న అన్ని బైక్స్లో ఎక్స్పెన్సివ్ బైక్ ఇది డుకాటి V4 S, అండ్ అలానే ఈక్వల్లీ పవర్ఫుల్ బైక్ కూడా అదే. అది యాక్చువల్లీ కంప్లీట్గా ట్రాక్ స్పెక్. ఇది V4 S కదా, దీనిలోనే V4 R అని ఉంటుంది, అది చాలా ఎక్స్పెన్సివ్. అండ్ అలానే డైరెక్ట్ WSBK స్పెక్, అది వరల్డ్ సూపర్ బైక్ రేస్ ఉంటుంది కదా, ఆ స్పెక్. నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను, నాకు కానీ ఈ బైక్ ఉంటే, ఈ డుకాటి V4 S ఉంటే నేను ఈ ఇండియన్ 1000cc కప్ కొట్టచ్చు అని. ఎందుకంటే ఆ బైక్ అంత పవర్ఫుల్ అన్నిటితో కంపేర్ చేస్తే. ఇది టూ మచ్ లౌడ్ ఉంది, ఇది ఆఖరిపోవచ్చు అనుకుంటా. షార్టీ, సారీ నేను డెస్టినేషన్ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మేము హిల్ పార్క్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ప్రాపర్గా బైక్స్ చూపిస్తాను. ఇప్పటివరకు బైక్స్ చూపించలేదు, ఎందుకంటే నేను వచ్చిందే లేట్ కదా, ఇక బైక్ దిగి బైక్స్ అన్నీ చూపించడం కూడా కొంచెం కష్టం. మేమైతే హిల్ పార్క్ వచ్చేసాము, కానీ 2 బైక్స్ వచ్చాము. జనరల్గా ఎవరికి స్పీడ్స్ చూపించడం ఇష్టం లేదు కదా, కోర్స్ కొంచెం హైవేస్ పైన కొంచెం స్పీడ్స్ చేస్తాము. అదంతా రికార్డ్ చేయలేదు. సో యా, ఇది పానిగలే V4 S డుకాటిది. ఇందాక ఫాస్టెస్ట్ అండ్ ఈ గ్రూప్లో ఎక్స్పెన్సివ్ బైక్ అని చెప్పాను కదా, అది డుకాటి. ఇది
S1000RR Pro వర్షన్, ఫుల్ మ్యాటీ బ్లాక్. దీనికి అక్రపోయిచ్ ఉంది. అండ్ ఈ బైక్ని కూడా ఎప్పుడు మన వ్లాగ్స్లో చూడలేదు. ఇది BMW S1000RR M Sport వర్షన్. దీనికి అక్రపోవిచ్ షార్టీ ఉంది. ఇది కూడా చాలా లౌడ్ ఉంటుంది. అండ్ దీనిలో కార్బన్ ఫైబర్ పార్ట్స్ కూడా చాలా ఉన్నాయి, ఆఫ్టర్ మార్కెట్ పార్ట్స్. ఇది కార్బన్ ఫైబర్, ఇది కార్బన్ ఫైబర్, ఇది కార్బన్ ఫైబర్, ఇది కూడా కార్బన్ ఫైబరే. ఈ హ్యాబుస్ ఆల్రెడీ మనం వ్లాగ్స్లో చూసాం. ఇవి కూడా S1000RRసే, 2 డిఫరెంట్ కలర్స్, ప్రో వర్షన్. ఇది స్టాక్ ఎగ్జాస్ట్ ఉంది, కంప్లీట్గా స్టాక్. పోలీసులు పట్టుకుంటే ఇది ఒకటే సేఫ్. సారీ, ఇది ఒక్కటి కాదు, ఇది ఆ హ్యాబుజా. అండ్ ఈ S1000ని మనం మన చాలా వ్లాగ్స్లో చూసాం. ప్రతి సూపర్ బైక్ రైడ్లో ఇది ఉంటుంది. ఇక్కడ కొంచెం సేపు రిలాక్స్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతాము. బట్ ఈరోజైతే రైడ్లో చాలా ఎంజాయ్ చేశాను. చాలా రోజుల తర్వాత బైక్ని పీస్ఫుల్గా డ్రైవ్ చేశాను. అదంతా రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, హైవేస్లో కొంచెం స్పీడ్స్ వెళ్తాం కదా, కొంతమందికి నచ్చట్లేదు అదంతా పెడుతుంటే. మైనర్స్ చూస్తారు, పాడైపోతారు, అట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి. సో ఇంకా అదంతా రికార్డ్ చేయలేదు. ఫైనలీ టైమ్ ఫర్ us టు గో బ్యాక్. ఇక్కడ యాక్చువల్లీ ½ an hour ఉన్నాము, కొంచెం ఫోటోషూట్స్ తీసుకుని అందరం మాట్లాడుకుని. నాకు ఇక్కడ చాలామంది రైడర్స్ ఇంతకుముందు తెలియదు, ఫస్ట్ టైం కలిసిన చాలామందిని కూడా. థర్డ్ వే వచ్చి హిట్ చేసేలోపు ఎన్ని కుదిరితే రైడ్స్ చేసేయాలి. లెట్స్ గో. ఆల్మోస్ట్ హైదరాబాద్ ఎంటర్ అయ్యే ప్లేస్కి వచ్చేసాము. గైస్, ట్రస్ట్ మీ, ఆఫ్టర్ సో లాంగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్ అని చెప్పొచ్చు నా లైఫ్లోనే. ఇది అంత క్రేజీ రైడ్ చేసాము. ఇట్ వాజ్ ఫన్. ఈ వీడియో నాకు తెలిసి చాలా చిన్నదైపోతుంది, అందుకే నేనేం చేస్తానంటే ఇంకొక టాపిక్తో క్లబ్ చేయడమో ఏదైనా చేస్తాను. ఎడిటింగ్లో చూస్తాను, ఒకవేళ కానీ ఇది అట్లీస్ట్ ఒక 8 to 10 minutes వచ్చిందంటే ఓకే, లేకపోతే ఇంకొక వీడియో దీంతో కలిపేసి ఒక 15-20 minutes వీడియో అయినా పెడతాను. అబ్బా, మరి ఘోరమైన ఫ్లైఓవర్ అయిపోయింది ఇది అయితే. ఈ పైనుంచి పోలో జీటీఏ కింద పడినప్పటి నుంచి అంటే అసలు ఈ ఫ్లైఓవర్ పైన స్పీడ్ వెళ్ళలేము, మొత్తం రంబుల్ స్ట్రిప్స్ వేస్తారు. లిటరలీ 40 అయితే దాటలేము. వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు, కానీ పక్క పడిపోతాం, బైక్ కంట్రోల్ ఉండదు అనమాట. సో గైస్, ఈరోజు ఆ వ్లాగ్ సరిపోదు అనుకుంటాను, పొద్దున్న చేస్తుంది. అందుకే మళ్ళీ గోకార్ట్కి వచ్చిన, ఎలాగైనా ప్రాక్టీస్కి వస్తున్నాను, ఇది కూడా షూట్ చేసి దానికి అటాచ్ చేద్దాము అని. చికెన్ సర్కిట్కి వచ్చాము, అక్కడ మా కార్ట్ రెడీ అవుతుంది, నేను ఇంకా ధ్రువ్ ప్రాక్టీస్ చేస్తున్నాము. అది రోడ్ ట్యాక్స్ అదొకటే రెడీ ఉంది. సో మేము 28 HP అంటే ఒక్కొక్కలం చేసుకోవాలన్నమాట. నేను అయిపోయిన తర్వాత నా టైమింగ్ ధ్రువ్ చూస్తాడు, ధ్రువ్ వెళ్ళినప్పుడు నేను టైమింగ్ చూస్తాను. యాక్చువల్లీ ఈరోజు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, సో వెయిట్ చేస్తున్నాము. అండ్ నేను ప్రతిసారి వస్తాను, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాను, కానీ యాక్చువల్లీ ఒకటి చెప్పడం మర్చిపోతాను, ఇక్కడ ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి. రాగానే ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది, అక్కడ మనం టికెట్ తీసుకోవాలి కార్ట్ కోసం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఐ మీన్ దీనిలో 3 different HPs ఉంటాయి. ఒకటి 7, ఇంకోటి 16 అండ్ ఇంకోటి 28. 28 level 3 అనమాట. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటాయి కానీ అది ఇవ్వరు, ఎందుకంటే చాలా ఎక్కువ పవర్ఫుల్. మనం ఈ వ్లాగ్లో తెలియదు కానీ ఇక్కడ నేను రికార్డ్ చేస్తున్నా, బట్ యాక్చువల్లీ పవర్ఫుల్. ఇక్కడ 7 laps లెవెల్ 3 కార్ట్ అయితే 1350 ఎంతో, ఐమ్ నాట్ ష్యూర్, బట్ అప్రాక్సిమేట్లీ 1300 1400. బేసిక్ లెవెల్ 1 అయితే అంత ఉండదు, 500స్లో ఎంతో ఉంటుంది, అది కూడా 7 laps. అండ్ ల్యాబ్స్ కూడా మనకి హాఫ్ ట్రాక్ ఉంటుంది, ఫుల్ ట్రాక్ ఉంటుంది, అది మన ఇష్టం అనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూసుకుని ఫస్ట్ లెవెల్ 1 చేసుకుని కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత లెవెల్ 2 తర్వాత L3కి వెళ్ళండి. గైస్, యాక్చువల్లీ 16 HP తీసాము, ఎందుకంటే 28 టైర్స్ బాగాలేదంట. గైస్, 16 HP పైన వెళ్ళాను కానీ అసలు చాలా వర్స్ట్ ఉంది, కార్ట్కి అది ఇష్యూ ఉంది, అస్సలు ఎంజాయ్ చేయలేదు. అందుకే ఇప్పుడు 28ని రెడీ చేయించాను. బట్ 28 పైన ఒక 7 laps అట్లా వెళ్ళి
కొంచెమైనా ఫన్ కావాలి కదా ఇంత దూరం వచ్చి. బాగుంది. టైమింగ్ ఎంత వచ్చింది? 37. సో గైస్ మన ప్రాక్టీస్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ ఫస్ట్ 16 డ్రైవ్ చేశాను, కార్డ్ బాగాలేదు, సో అలానే మేనేజ్ చేసుకుని వచ్చేసి పెట్టేశాను. అంటే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఆ కార్ట్ నడపడానికి. తర్వాత 28 తీసుకున్నాను. ఐ హ్యాడ్ ఇనఫ్ ఫన్. అండ్ చాలామంది నా లాస్ట్ వ్లాగ్స్లో కూడా అడిగారు ఎంత అవుతుంది అని చెప్పేసి. నేను ఒక 16 HP డ్రైవ్ చేసినందుకు, ఇంకా ఒక 28 డ్రైవ్ చేసినందుకు నాకు 2260 రూపీస్ అయింది. నాకు కరెక్ట్గా ఏ కార్ట్ ఎంతో తెలీదు. So yeah, that's it for today guys. Don't forget to like, share and subscribe my YouTube channel. Thank you.